ప్రియమైన తులారాశి సోదర సోదరిమణులారా, నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ వారం మీకు సమతుల్యత, సంబంధాలలో మాధుర్యం, ఆలోచనలో స్పష్టత పెరుగుతున్న సమయం. తులారాశివారికి సహజంగా ఉన్న సమన్వయ గుణం, న్యాయబుద్ధి, అందం పట్ల ఆకర్షణ ఇవన్నీ ఈ వారం మీ జీవితంలో మంచి మార్పులను తీసుకువస్తాయి. ఈ వారం మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం: సమతుల్యతే విజయానికి పునాది. భావోద్వేగం మరియు బుద్ధి ఈ రెండింటి మధ్య సరి సమానతను పాటిస్తే ప్రతి పని సజావుగా సాగుతుంది. ఇప్పుడు రోజువారీగా ఎంతో వివరంగా పరిశీలిద్దాం. సోమవారం, ఫిబ్రవరి 16. ఈరోజు ప్రశాంత ఆరంభం. పనులను ప్రణాళికాబద్ధంగా ప్రారంభిస్తే విజయవంతం. ఉద్యోగస్థులకు పెండింగ్ పనులు పూర్తిచేసే అవకాశం. వ్యాపారులకు కొత్త ఆలోచనలు రావచ్చు. ఇంటి విషయాల్లో చిన్న నిర్ణయాలు తీసుకోవాల్సి రావచ్చు. సాయంత్రం కుటుంబంతో గడిపితే మనసుకు సంతోషం. హరితం, మంగళవారం, ఫిబ్రవరి 17. ఈరోజు కమ్యూనికేషన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మీ మాట వల్ల ఒక అపార్థం తొలగిపోతుంది. ఆర్థిక విషయాల్లో సమతుల్యత అవసరం. కొత్త ఖర్చు చెయ్యాలంటే ఆలోచించి చెయ్యండి. స్నేహితులతో మంచి సంభాషణలు. బుధవారం, ఫిబ్రవరి 18. చురుకుదనం పెరుగుతుంది. సమావేశాలు, చర్చలు విజయవంతం. విద్యార్థులకు చదువుపై మంచి దృష్టి. ఉద్యోగస్థులకు కొత్త బాధ్యతలు రావచ్చు. మీ నిర్ణయాల్లో స్పష్టత ఉంటే ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. గురువారం, ఫిబ్రవరి 19. ఆధ్యాత్మికంగా శాంతమైన రోజు. పూజ, ప్రార్థన చేయడం మంచిది. పెద్దల సలహా తీసుకుంటే మంచి మార్గం కనిపిస్తుంది. ఆర్థికంగా స్థిరత్వం. ఇంటి వాతావరణంలో శుభచర్చలుండవచ్చు. శుక్రవారం, ఫిబ్రవరి 20. మీ రాశి అధిపతి శుక్రుడి ప్రభావం వల్ల ఈ రోజు ప్రత్యేకంగా అనుకూలం. దాంపత్య జీవితం మధురంగా ఉంటుంది. కొత్త వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేసే యోగం. సృజనాత్మక రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు. శనివారం, ఫిబ్రవరి 21. కొంచెం మౌనం మంచిది. వాదనలు దూరంగా ఉంచాలి. పనుల్లో క్రమశిక్షణ పాటించాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. సాయంత్రం దీపం వెలిగించి ధ్యానం చెయ్యండి. ఆదివారం, ఫిబ్రవరి 22. కుటుంబ సమయం. స్నేహితులతో కలయిక ఆనందాన్నిస్తుంది. భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించడానికి మంచి రోజు. మనసుకు ప్రశాంతత. ఉద్యోగం, వ్యాపారం. ఈ వారం ఉద్యోగస్తులకు సమతుల్య పురోగతి. మీ చర్చా నైపుణ్యం ద్వారా మంచి ఫలితాలు. వ్యాపారులకు భాగస్వామ్యాలలో లాభసూచనలు. కొత్త ఒప్పందాలు రావచ్చు. ఆర్థిక పరిస్థితి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. అనవసర ఖర్చులను తగ్గించాలి. పెట్టుబడులు ఆలోచించి చెయ్యాలి. పాత బాకీలు వసూలయ్యే అవకాశం. కుటుంబం మరియు సంబంధాలు. ఇంటి వాతావరణం శాంతంగా ఉంటుంది. పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. దాంపత్యంలో అవగాహన పెరుగుతుంది. స్నేహితులతో బంధం బలపడుతుంది. ఆరోగ్యం. సాధారణంగా బాగానే ఉంటుంది. అయితే మానసిక ఒత్తిడి తగ్గించాలి. యోగా, ప్రాణాయామం చేయడం మంచిది. సమయానికి విశ్రాంతి అవసరం. విద్యార్థులకు. చదువులో పురోగతి. గురువుల సూచనలు పాటిస్తే మంచి ఫలితం. కొత్త కోర్సులు ప్రారంభించడానికి అనుకూల సమయం. ఈ వారం సూచనలు: శుక్రవారం లక్ష్మీదేవి ప్రార్థన చేయండి. గురువారం పసుపుదానం శుభప్రదం. ప్రతిరోజు 5 నిమిషాలు ధ్యానం చెయ్యండి. శనివారం నువ్వుల నూనె దీపం వెలిగించండి. ప్రియమైన తులారాశివారులారా, ఈ వారం మీకు సమతుల్యత, మాధుర్యం, స్థిరమైన పురోగతి ఇచ్చేవారం. రాశిఫలాలు మార్గదర్శనం మాత్రమే. మీ సమన్వయ గుణమే మీ విజయానికి మూలం. త్వరలో మరొక రాశివార ఫలంతో మళ్ళీ కలుద్దాం. శుభమస్తు.